అంటే కోటి స్వర్గములో కూడా వ్యర్థమట. అంటే కాశీయందు ఉన్నటువంటి ముక్తి కాంత అంటే ఎవరిని ఇప్పుడు మా బామ్మ ఉంది కదా, మా బామ్మ కాశీ తప్ప ఇంకేవద్దంటే నన్ను క్షమించాలి, ఆవిడ చెయ్యి విరిగి పాపం పడి చాలా చెయ్యి దెబ్బ తగిలింది. నేను 10 సంవత్సరం చూశాను. నేను నిజంగా అయ్యో ఈవిడికి మోక్షం అనేది చూశాను నేను కాశీ వారణాసి క్షేత్రంలో. కానీ ఈవిడికి చెయ్యి బాగా దెబ్బ తగిలింది, ఈవిడ వెళ్ళిపోతుందేమో కాశీవతికి, వాళ్ళ కొడుకులు మనవాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారేమో, వీడికి ముక్తి మోక్షం ఇక్కడ ఉందే, వీడు వెళ్ళిపోతుందా ఏమిటి అని ఈశ్వరుని పట్టుకున్నాను. అంటే మనం కొన్ని చూడగలుగుతామే కానీ అవి విప్పించలేము. ఎందుకంటే ఇప్పుడు ఎంతటి సత్పురుషుడైనప్పటికీ కూడా జ్ఞానము చెప్పగలడు, ఈశ్వరుని పట్టించలేడు. ఆ జ్ఞానముతో వాళ్ళే పట్టుకోవాలి. అంటే అక్కడ అనుకున్నా కానీ ఎంత అవస్థ పడిందో ఆవిడ, మీరు లేరేమో కానీ 10 సంవత్సరం ఒక 3-4 నెలలు చాలా ఇబ్బంది పడింది. కానీ అయినప్పటికీ ఆ తల్లి ఇక్కడే ఉంది. ఈశ్వరుడు నీకు తప్పక మోక్షం ఇస్తాడు. మోక్షం కాదు, ముందు ఆయన బాగా దర్శనం ఇచ్చి మోక్షం ఇస్తాడు. కాశీ వారణాసి క్షేత్రమందు పంచక్రోశాత్మకమకు నా శరీరము అనంతము సర్వ ఐశ్వర్య పరిపూర్ణమైనది. అంటే మనం చెప్పుకున్న 88 కిలోమీటర్లు పంచక్రోశ యాత్ర చేస్తాం కదా, ఈ పంచక్రోశ యాత్ర భాగమట ఈశ్వరి శరీరం. ఈ శరీరంలో ఇందాక కాశీ ఉదరమన్నాడు ఆయన, ఇప్పుడు ఇదంతా శరీరం అంటున్నాడు. ఈ శరీర భాగంలో ఎక్కడ ఎవడు ఉన్నప్పటికీ వాడికి కలిగేటువంటి ఆనందము అనంతము, సర్వభోగములు కలుగుతాయి. అంటే ఇక్కడ అనంతము సర్వభోగములు అంటే ఏమిటంటే జ్ఞానము. కావున భక్తులు కాశీ వారణాసి క్షేత్రమును విడవరాదు. సంసార భారముచే అలసిన వారు, చావు పుట్టుకలతో కొట్టుమిట్టువాడు వారికి కాశీ వారణాసి క్షేత్రము విశ్రాంతి భూమి. అంటే మనకి కొంత ఒక జీవితంలో నాకు ఒక గురువుగారు చెప్పారు ఇక్కడ. అంటే నేను చాలామందికి ఏదో విధంగా సాయం చేద్దామని పోతూ ఉండేవాడిని. అలా పోతూ ఉంటే అందులో కొందరు నాకు ఎదురు దెబ్బలు తగిలాయి. అంటే కనపడే వాళ్ళకల్లా ఏదో ఒక సాయం చేద్దామని పోతూ ఉంటే అప్పుడు ఒక గురువుగారు చెప్పారు, చంద్రశేఖర్, కాశీ వారణాసి క్షేత్రంకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఉత్తములు అనుకోవద్దు నువ్వు. ఎందుకంటే ఎక్కడెక్కడో వాళ్ళు ఎన్నో కష్టాలు నష్టాలు పడి ఎన్నో ఇబ్బందులు పడి కాశీ క్షేత్రానికి చేరుతారు. వాళ్ళు నిజంగా ఈశ్వరు యందు భక్తి పెట్టుకున్నారా మోక్షం. కానీ వాళ్ళ అవకాశం కోసం కొంతమంది చూస్తూ ఉంటారు. అటువంటి వారికి మనం సహాయం చేయడం వల్ల మనకి ఇబ్బంది కలుగుతుంది. నిజమే. ఎందుకంటే ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఒక ఎవరు లేరంటే నేను ఒక ఆశ్రమంలో స్థానం కల్పించాను. ఒక 2-3 నెలలు ఉన్నాడు. ఆ తర్వాత అక్కడ ఎవరో వచ్చిన యాత్రికుల యొక్క పరుసులు ఎత్తుకుని వెళ్ళిపోయాడు. ఆశ్రమం మైనస్ చేసేవాళ్ళు వాళ్ళకి నా గురించి తెలుసు కాబట్టి చంద్రశేఖర్ పెట్టాడని చెప్పకుండా అది ఏమోయో అలా జరిగిందని వదిలేసి నేను అన్నాను, అయ్యా పోయి డబ్బు ఎంతో చెప్పండి నేను ఇప్పించేస్తాను, ఎందుకంటే నేను తీసుకొచ్చి పెట్టాను కదా. అంటే వాళ్ళ వాడివి నువ్వు అంటే నాకు అక్కడ ఆయన చెప్పిన విషయం ఏంటంటే అందరినీ నమ్మడానికి లేదు కాశీ వారణాసి క్షేత్రానికి వచ్చిన భక్తుందని. ఇలాంటి కొంతమంది అవకాశం కోసం కూడా చూస్తారు. ఇక్కడ చూడండి ఈశ్వరుడు చెప్తున్నాడు, సంసార భారమతే అలసిన వారికి, అలాగే చావు పుట్టుకలతో కొట్టుమిట్టువాడు వారికి. అంటే సంసారంలో ఎన్నో బాధలు వస్తుంటాయి. అటువంటి ఉన్నవారికి వాడు ఏదో క్షమించాలి. కొంతమంది ఏదో ఒక 10 లక్షలు 20 లక్షలు అప్పులైపోయేసి భార్య బిడ్డలకి చెప్పకుండా వచ్చిన వాడు కూడా ఉంటారు ఇక్కడ. అలా ఉన్నవాడు ఇక్కడ ఏదో 10 రూపాయలు దొరికిందనుకోండి వెళ్ళిపోతాడు. వాడు నిజంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఇంత కష్టస్థితిలో కూడా తండ్రి అనేవాడు ఒకడున్నాడు నాకు, వాడు పిలిపించుకున్నాడు నన్ను ఇక్కడికి. తండ్రి నీ పాదాలు పట్టుకున్నాను, ఏం చేస్తావో నీదే, నన్ను నీట ముంచిన నీదే బాధ్యత, పాల ముంచిన నీదే బాధ్యత అని ఆయన పట్టుకుంటే అప్పుడు ఆయన దారి మార్గం చూపిస్తాడు. మన దారి మనం ఎత్తుకుందాం అనుకోండి మళ్ళా పెడదాం. ఇది చెప్తున్నాడు. కాశీ వారణాసి క్షేత్రము సర్వ కోరికలను పండించు కల్పతరువు. నిజంగా ఈశ్వరు యందు భక్తి పెట్టుకుంటే మీకు సర్వ కోరికలు అంటే ఈ శరీరము పడిపోతే ఎవడు గౌరవించడు దీన్ని. కానీ కాశీ వారణాసి క్షేత్రంలో ఉండి పడిపోయిందనుకో ఆ శరీరము
ఆ ఆత్మని 33,000 కోట్ల దేవతలు నమస్కరిస్తారు. ఇప్పుడు దీనిలోనే చెప్తాడు, ఎవరు కాశీ వారణాసి క్షేత్రంలో మరణిస్తారో వారి ఆత్మని చూసేట సాక్షాత్ వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు శిరస్సును వినయపూర్వకంగా ఉంచి నమస్కరిస్తాడట. చూడండి, ఇది ఎవరికి దక్కుతుంది? కాశీలో మరణం పొందినటువంటి ఒక జీవికి దక్కుతుంది. ఎక్కడ విష్ణువు, ఎక్కడ బ్రహ్మ? ఇది అన్నమాట. మోక్ష చక్రవర్తియకు కాశీ వారణాసి క్షేత్రము విచిత్రమైనటువంటి గొడుగు వంటిది. అంటే ఈ కాశీ వారణాసి క్షేత్రం ఉంది కదా, ఇది అట ఒక మోక్ష చక్రవర్తికి గొడుగట. అంటే ఈశ్వరుడు మోక్షం ఇచ్చే చక్రవర్తి, ఆయనకి గొడుగు ఇది చెప్తున్నాడు. ఈ గొడుగుకి ఈ నా త్రిశూలము దండము. అంటే ఇప్పుడు నేను గొడుగు పెట్టాను అనుకోండి, గొడుగు ఒక కర్ర కావాలి కదా, ఆ కర్రే త్రిశూలం. అంటే చూడండి, ఈశ్వరుడు చెప్పకనే చెప్తున్నాడు, కాశీ వారణాసి క్షేత్రము నా త్రిశూల అగ్రభాగమున ఉన్నది. అంటే నేను మోక్షం ఇచ్చే చక్రవర్తిని, నాకు పైభాగంలో ఉన్నదంతా ఈ కాశీ వారణాసి క్షేత్రము. అంటే చూడండి, ఎవరు ఇక్కడ ఉంటాడో అటువంటి వాడికి నిరంతర సుఖప్రాప్తి కలిగి శ్రమ లేకుండా మోక్షలక్ష్మి వాడిని వరిస్తుంది. అంటే మోక్షలక్ష్మి వాడు ఆనందవనమున నివసించే వారికి మిక్కిలి రుచికరమగు మోక్ష ఫలములను మోక్షలక్ష్మీదేవి ఇస్తుంది. మిక్కిలి రుచికరమగు ఫలములను మోక్షలక్ష్మి ఇస్తుందంటే మనకి బయట ఉన్నటువంటి లక్ష్మి అష్టలక్ష్ముల రూపంలో ఉంటుంది. ధాన్యలక్ష్మి గాను, సంతాన లక్ష్మి గాను, ధైర్యలక్ష్మి గాను ఎక్కడో ఉంటుంది. ఆవిడ 8 రూపాయలు 8 భోగాలను ఇస్తుంది. కానీ ఇక్కడ ఈ మోక్షలక్ష్మి ఏమి ఇస్తుందంటే, మనము మన ఆత్మ ఏ విధంగా ఉన్నతి పొందాలి, మన ఆత్మకి ఏ లోకంలో ఎవరెవరితో అనుబంధాలు ఉన్నాయో అవన్నీ తీర్చుతుందా. అదే కదా మనం శివశర్మ వృత్తాంతం చెప్పుకున్నప్పుడు ఆయన మరుజన్మలో కాశీలో మోక్షాన్ని పొందాలి. మరుజన్మలో పొందాలి అంటే ముందు జన్మలోనే ఆయన ఆత్మ అన్ని లోకాలకు వెళ్ళింది. అన్ని లోకాలకు వెళ్ళి ఆ లోకాలతో ఉన్న సంబంధాన్ని తీర్చుకొని వచ్చింది మళ్ళీ. అంటే ఇది ఎవరిచ్చారు? మోక్షలక్ష్మి ఇచ్చిన ఫలం. అరే లక్ష్మీదేవి అంటే అక్కడ ఏం చేస్తుంది? ఇప్పుడు లక్ష్మీదేవి ఇప్పుడు అమ్మ నాకు డబ్బు లేదన్నట్టు అనుకో, మామూలు లక్ష్మీదేవి అవుతుందా, ఆవిడికి ఇచ్చేస్తున్న డబ్బు అనేసి నాకు ఒక 10 కోట్లు లాటరీ తగిలింది అనుకోండి, 4 బిల్డింగ్లు కట్టేసుకొని 4 కార్లు కొనేసుకొని అయిపోయిందమ్మా నా కోరిక తీరిపోయింది. కానీ ఇక్కడ ఈ కాశీ వారణాసి క్షేత్రంలో మోక్షలక్ష్మి ఏం చేస్తుందంటే, ఒరే ఎన్నో జన్మలు ఉన్నాయరా నీకు, ఈ జన్మల అగ్నిలోకం పోయి కొన్ని రోజులు ఉండాలి, లేకపోతే వర్ణలోకంలో కొన్ని రోజులు ఉండాలి, లేకపోతే యమలోకంలో కొన్ని రోజులు ఉండాలి, స్వర్గలోకంలో కొన్ని రోజులు ఉండాలి, ఈ వైకుంఠంలో కొన్ని రోజులు ఉండాలి. ఇవన్నీ ఆత్మలకి నీకు ఉన్నాయరా నీ కనెక్షన్లో, కాబట్టి నీవు ఎన్నింటినీ తీర్చేస్తాను, తీర్చి మోక్షం ఇస్తాను, చివరికి ఈశ్వరులో కలిసిపోతావు అని చెప్తుంది. ఇది ఆవిడిచ్చే పాల్గొన. అంతే కదా. సర్వత్రా అన్నిటి యందు త్యజించి కాశీ వారణాసి క్షేత్రను మోహించు వారికి, అంటే నిజంగానట అన్నిటిని త్యజించి కాశీ వారణాసి క్షేత్రాన్ని ఎవరు కానీ పట్టుకుంటారో వాడికి కలిగేటువంటి ఉన్నతి అంట, అంటే వాడికి కలిగే లాభం అట 1,000,000 బ్రహ్మలు కలిసినా ఊహించలేరట. ఏం చెప్పలేదు ఈ మాట, ఈశ్వరుడు చెప్పారు. అంటే కాశీ వారణాసి క్షేత్రమందు ఉన్నటువంటి ఒక ప్రాణికి కలిగేటువంటి ఉన్నతి, అంటే ఈ మనుషులు మన కళ్ళతో చూసేది కాదు, అది మన మాంసనేత్రాలతో చూసే ఉన్నతి కాదు, అది 1,000,000 బ్రహ్మలు కలిసిన, ఎందుకంటే ఒక బ్రహ్మదేవుడే సృష్టిని నడుపుతూ ఉంటాడు, అటువంటిది 1,000,000 బ్రహ్మలు కూడా అది ఊహించలేరు. ఆనందమునకెల్ల పరమానందమగు కాశీ వారణాసి క్షేత్రము నామ జపము అత్యంత పుణ్యము. అంటే ఆనందములకు పరమానందమైనటువంటి ఈ కాశీ కాశీ అనే నామ జపము ఆనందము. పండితులు మహాపుణ్యాత్ములు కాశీ కాశీ అని జపించుకుంటూ ఉంటారు. ఎవరు నిరంతరం కాశీ కాశీ అని జపిస్తారో వారు చేసేటువంటి కార్యములన్నింటినట ఈశ్వరుడు తీరుస్తాడట. అంటే మనకి భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, ఎవడు ధర్మాన్ని పట్టుకొని ఉంటాడో వాడి యోగక్షేమాలు నేను చూస్తా అంటాడు. పాండవులు ధర్మాన్ని పట్టుకున్నారు కాబట్టి వాళ్ళ కోసం పుట్టుక లేనివాడు పుట్టుక పొంది నానా కష్టాలు పడి వాళ్ళని రక్షించాడు.
అయితే ఇక్కడ కాశీ వారణాసి క్షేత్రంలో ఈశ్వరుడు చెప్పాడు, కాశీ